టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ షూర్ సార్, ఆల్ ది బెస్ట్. ఏ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ నేమ్. డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడమో బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు. బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మూతెట్టిచ్చాడు ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడగరమా? కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గులేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. మీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? సే ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేనేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్నీ నిజాలే చెప్పడానికి భయం ఎదురా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీని కొట్టం ఎందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు, కొట్టారు. మీకు లేరు, కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్ అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s అవుట్ అయిన నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారు. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటూ? టూ హెవీ సార్. యా, మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. బైక్ కొనివచ్చు కదా? మన స్కూటర్ ఉందిగా, వాడుకో. మనం చాలేరా పిచ్చేదవా, ప్రతి చిన్నదానికి ఇమోషనల్ అయిపోతాడు వీడు. చాలేరా వదులు. వద్దు నాన్న, ఇక్కడ ఉంటేనే సేఫ్. దూరంగా ఉంటే కొట్టేస్తాను. బంటూ, ఈ కథంతా వినిన తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది. అయ్యో, కానీ అది రిస్క్. నిన్ను అడాప్ట్ చేసుకొని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నాను, అది కాస్ట్లీ. ఈ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దా నాన్న దా, సంతకం పెట్టు. డబ్బకి దరిద్రం తీరిపోవాలి. ఎస్ సార్. సార్, శేఖర్ సార్ వచ్చారు.
అది టైమింగ్ అంటే. ఇగో ఆయన మా ఇచ్చారు, ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో. ఇదే ఫ్లోలో కొట్టేస్తాను సార్. సార్ ఏయ్, ఏమైంది? నువ్వు జాబే కొట్టావు అనుకున్నాను, ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్ టు డూ సార్? ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్నీ పక్కకు పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. రెడ్డి గారు. శేఖర్ సార్, హలో సార్, గుడ్ టు సీ సార్. ఇస్తలేరా బాబు, వాంతి వస్తుంది, తిప్ప ముందు. తేరా తిప్పాక మాట తప్పరు కదా. తప్ప నువ్వు వదలరా బాబు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ఇటు, ఇక్కడ ఇక్కడ అంతే సార్, అంతే సార్. హే, పెట్టేశాడు ఎలాగా? మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను. మరి ఆయన నా చేపట్టుకున్నాడు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, నువ్వు కిందికి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతా. సీ యూ సార్. బాగా గట్టి కొట్టాడండి. గుట్టతోనే కొట్టాడు రెడ్డి, కానీ సార్. అన్ను గుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి. మీరు ఎంతైనా చెప్పండి సార్, ఆడికి ఈగో లేదు, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి. మరి నాకు బుద్ధి లేదు, అందుకే చెల్లి చున్ని పట్టుకున్నారు. నేను లాగడం ఏంటి రెడ్డి? బై మిస్టేక్ బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగిచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమోనని. కాకపోతే ఎంత అయింది మరి. ఏంటి ప్రొడక్షన్ ఆగిపోయింది? స్టాక్ లేదు సార్. తెప్పించండి. సార్ డబ్బులు కట్టలేదని డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు సార్. ఏ బ్యాంక్ ఫోన్ చేసి కట్టండి అయ్యా. అంటే ఇప్పటికే ఓడి చాలా ఎక్కువగా ఉందని. ఓ, నేను మాట్లాడతాను. అలాగే సార్. ఐల్ స్పీక్ టు దెమ్. ఓకే సార్. I said morning. గుడ్ మార్నింగ్. ఏ ఫ్లోర్? మీరే నొక్కారా? 9. నాది అదే. ప్యాక్ యూర్ బ్యాగ్స్. అదే 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 అదే. ఎప్పుడు చూడలేదు. నిన్నే జాయిన్ అయ్యా. నిన్న నిన్నే. మీ బాస్ని చూసారా? పెద్ద రాలేదుగా. ఆల్ ది బెస్ట్. బెస్ట్ బెస్ట్ బెస్ట్, ఇదే బెస్ట్. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను సార్, ఈ అమ్మ మెంటల్ ఎక్కిపోయింది. రెడ్డి గారు రిసెప్షనిస్టా? అదంతా బాగుంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానయ్యా? ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చానన్న, boss ఆ తర్వాత వచ్చారా? మనం రిలాక్స్ అయిపోదాం. ఫుల్గా ఇంప్రెస్ చేసుకొచ్చేస్తాను. డెఫినెట్లీ. హలో సార్. హా, ఈసారి ఏమైంది? హే, నువ్వు లిఫ్ట్ ఎక్కావనుకున్నాను, ఏకంగా మేడంనే ఎక్కే. సార్. అన్నో నొక్కేద్దాం అనుకున్నావా? బా, ఏం చేద్దాం రెడ్డి గారు? బంటు బంటు బంటు, నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను, నీకు వర్కౌట్ కూడా అయింది. కాలు పట్టుకోవటమా? ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? బెస్ట్ ఆప్షన్ సార్. సో గెట్ గోయింగ్ మై మ్యాన్. ఓకే సార్. హే హే రెడ్డి, అతని కాళ్ళు కామన్గా పట్టుకోడా, కన్వీనియంట్గా తిప్పి పట్టుకుంటాడు. బంటు క్యూట్. రా. బంటు బంటు క్యూట్ ఏంటి మేడం, దరిద్రంగా ఉంటాను. ఇందాక లెఫ్ట్లో ఓ బాబు, పైకి పైకి చూడు. కష్టంగా ఉంది మేడం. నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అదే మీ కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మేడం. ఐమ్ యువర్ బాస్. క్యాబిన్ మారింది కానీ కాలు మారలేదు కదండి. ఆహా, నిజం నిజం మేడం. సాడిజం నా మేనరిజం బంటు. ఏంటది? ఇక్కడికి హాలిడేకి వస్తారా? వండుకోకుండా తినేయచ్చానేమో. ఐ లవ్ యూ బేబీ. I love you too, baby. ఐ లవ్ యూ టు డెత్. I love you more. హలో గురుగారు, ఏమండి కొంచెం వేరే ఏదైనా మాట్లాడుకోరా, బోర్ కొడుతుంది. బేబీ ఏంటి ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి? బేబీ వెయిట్. ఎంతసేపు అదేనా? హలో, మేడం, ఎవరు?
నేను మేడం. నేనంటే అదే లిఫ్ట్లో మీ కాలు చూసానని కక్ష కట్టి కచ్చి పంపించారు కదా బంటు. 3 రోజులుగా మనిషి అనేవాడు లేడు. వచ్చిన ఇద్దరు లవ్ యూ తప్ప వేరే టాపిక్ కూడా లేదు. అయ్యో బాబోయ్! వీడెవడో గుడారా లేపేస్తున్నాడు మేడం. రైట్, అసలు ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్. ఏదో ఒకటా? ఓకే, నేను చేస్తాను. పిసికేకరా రే. Hey, see that? Let's go there. Nice view. మేడం 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 ఆగండి, 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 ఆగండి. అది లోయ, పడిపోతారు. నేను ఇది కడతాను, పట్టుకుని దిగండి. ఓకే ఆయన కాదు, తాడిని. ఓకే లెట్స్ గో. Ooh, dancing so nice. yes రికార్డెడ్ Wow, he's a good dancer. His dance moves are so nice. వెరీ నైస్. Wow. Hey, don't stop. Keep dancing. That's such a nice move. మేడం, ఎవరు? నేను మేడం. నేను వణుకుతూ ఉంటే డ్యాన్స్ అనుకుంటున్నారు. వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారు మేడం. మన ఆఫీస్లోనే ఏదో ఒక మూల కూర్చోబెట్టాను మేడం. మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను.